మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భస్మాసుర బాణం నాడు విపక్షాలపైకి కేసీఆర్ ప్రయోగం తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు. ఆయల్లో ఎట్లయితే కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించుడు, ఉద్యమకారులను వాళ్ళను వీళ్ళను ముప్పు తిప్పలు పెట్టిండు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మళ్ళీ ఏమైంది? గుంత తవ్విండు అల్లనే పడుతున్నాడు. ఏమున్నా చేపలు వర్షాకాలంలో చీమలను తింటాయి చేపలు. అదే ఎండాకాలం వస్తే చేప గడ్డకు పడితే అదే చేపను మళ్ళీ ఇవే చీమలు తింటాయి. అంతే, నిజమేనా? వాస్తవమైన విషయమే కదా అది. ఎందుకంటే కేసీఆర్ నువ్వు చాలా తెలివి నువ్వే అని అనుకున్నావు. కాలం అనేది చాలా గొప్పది. ఆ కాలచక్రంలో మంచి మంచోళ్ళు బలైపోయారు. నువ్వు లెక్క కాదు, నువ్వు పత్రం కాదు, అందులో నువ్వు ఒక 1% కాదు. నువ్వు అందులో కేసీఆర్ గుర్తుంచుకో. చేప అనేది నీళ్ళల్లో ఉన్నప్పుడు చీమె తింటుంది, చేపనే గడ్డకు పడ్డప్పుడు చేపను చీమె తింటుంది. ఈ సామెత చిన్న లాజిక్ మర్చిపోకు. ఇది నేను చెప్తున్నా, ఓకే టీవీ నుంచి నేను చెప్తున్నా, మర్చిపోకు నువ్వు కేసీఆర్. ఇది కరెక్ట్ సూటబుల్ విషయం చెప్పారు మీరు. ఈ విషయంలో కరెక్టే కదా, 100% కరెక్టే కదా. పార్టీ నుంచి రోజుకోనేత బయటకు నైతికంగా ఒంటరవుతున్న గులాబీ బాస్. అయితే మానసికంగా కూడా, అంటే నాకు నిన్న మొన్న తెలిసినటువంటి విషయం ఏంటంటే మానసికంగా కేసీఆర్ దెబ్బతిన్నాడు అని చెప్పేసి తెలిసింది మనకు. మానసికంగా దెబ్బతింటే ఏమవుతారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మనిషి. అంతే. ఎందుకంటే పార్టీలోకి ఇంత భారీ ఎత్తున మహానాయకులు అసంటిది బయటకు వెళ్తున్నారు. ఈయనకేమన్నా మెంటల్గా అప్సెట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఉంటుంది, అవకాశం ఎందుకు ఉంటుంది. ఆ వయసులో గ్యారంటీగా ఇప్పుడు ఆయనకు ఉన్నోళ్ళంతా కూడా వెళ్ళిపోతే పిచ్చోడు కాడు. అంతే, అదే రకమైన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. రావద్దని అనుకుంటున్నాం మనం, అందరు మంచి కోరటోళ్ళం కూడా రావద్దని అనుకుంటాం. కానీ ఆయన చేసిన పనికి జరిగే అవకాశాలే ఉన్నాయి ఎక్కువ. ఇంకోటి నేను ఇంతకుముందే చెప్పిన, ఫ్యామిలీకి మాత్రమే పార్టీ పరిమితమా? అంచనాలకు అందని కాంగ్రెస్ వ్యూహాలు మానసికంగా కార్నర్ చేస్తున్న రేవంత్ రెడ్డి. సీనియర్లు లాగేయడంతో గులాబీ శ్రేణుల్లో డైలమా. ఫ్యూచర్పై పార్టీలో గందరగోళం. అంటే నేను చెప్పాను కదా, సీనియర్స్ని మొత్తం తీసేసుకుంటుంది. ఒకవేళ రేపు అంటే మహానాయకులు అసంటిది కాంగ్రెస్లో పార్టీలకు చేరిన తర్వాత ఈ ముగ్గురు ఉంటే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే నాయకుడు పార్టీకి ముఖ్యం ఏంది అని అంటే ఒక నాయకుడే ముఖ్యం. నాయకునితో పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతంతో నాయకుడు బలోపేతం కాలేడు. అంతే. కాబట్టి ఇప్పుడు ఈ సీనియర్ మహానాయకులు పోతే ఈ కేసీఆర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఖాయమేనా? 100% అంటే ఎందుకంటే ప్రజలు కూడా అందుకోసమే తీర్పు ఇచ్చారు కదా, వీళ్ళంతా పాలన కరెక్ట్ లేదని చెప్పి ఈ ఫ్యామిలీ పాలన ఎక్కువైపోయింది అనేది చూసే ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చారు. వీళ్ళు మంచి చేస్తే ఎందుకు ఇయ్యరన్న, ఎందుకు ఇయ్యరు చెప్పండి మీరు కూడా. ఖచ్చితంగా వీళ్ళు మంచి పని చేస్తే గ్యారంటీ ఇస్తారు. అన్ని రకాల వాళ్ళు చూసే వాళ్ళు వద్దని అనుకున్నారు, రాష్ట్ర ప్రజలు వద్దని అనుకున్నారు, ఆడికి పరిమితం చేసారు. వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కరెక్ట్ కాకుండా వేరే దాంట్లోకి పోవడం అనేది కూడా జరుగుతున్న పని. రేపు అందుకోసమే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి వీళ్ళ ఫ్యామిలీ మాత్రం మిగిలి ఆయన డిప్రెషన్లో పోయినా పోవచ్చు, అది మనం చూడవచ్చు. కానీ ఆ రకమైన పరిస్థితి రేపు ఎట్లయినా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం మనం. బీఆర్ఎస్ అభ్యర్థులు డిమోరల్. కడియం కావ్య ఎగ్జిట్తో అలజడి మొదలు. పలువురు గులాబీ అభ్యర్థులపై సందేహాలు. నామినేషన్ల ఉపసరణ వరకు సస్పెన్స్. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారో, వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వాలన్నా వద్దా అనేది కూడా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుందని అంటారు. వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది, మరి పాత వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎట్లా పరిస్థితి ఏంటి? అంటే ఇది వాళ్ళకి వేరే పార్టీకి సంబంధించిన విషయం. వేరే పార్టీకి సంబంధించిందే, జస్ట్ ఎట్లుంటుంది అని అడుగుతున్నాను నేను. ఎట్లుంటుంది అంటే అది ఇప్పుడు మీరే పార్టీలు మీరు బీజేపీ పార్టీ. నేనేమంటున్నా అంటే మీరే చెప్పండి, బయటది కాదు కదా. ఇప్పుడు మా పార్టీలో ఏదైతే వాళ్ళకు ఇప్పుడు ప్రజలు రేపు దేశమంతా దేని దిక్కు చూస్తారు అనేది ప్రజలందరికీ తెలుసు, యువతకు తెలుసు, అందరికి తెలుసు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అప్కే బార్ 400 పార్ అని అంటున్నాం మేమే. ఎందుకు అంటున్నాం అంటే మోడీ అన్ని సంస్కరణలు చేసిండు, దేశం చాలా ఉన్నత స్థానం ఉంటాడు చేసిండు. కాబట్టి రేపు ప్రజలంతా కోరుతున్న విషయం ఇదే అని మేము అనుకుంటున్నాం. ఆ రకంగా మా పార్టీలోకి వస్తే విషయం ఏంటంటే మేము కూడా చెప్పగలుగుతాం ఏంటంటే ఖచ్చితంగా రేపు గెలిచే అవకాశాలు ఉన్నాయి అది అని చెప్పి. ఈరోజు మా పార్టీకి చాలా డిమాండ్ ఉంది. భారతీయ జనతా పార్టీకి ఉన్నంత డిమాండ్ దేనికి లేనే లేదు. దాంట్లో రావడానికి చాలామంది ఇష్టపడుతున్నారు.
దాని మీద పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే జనతా పార్టీకి మీకు పోటీ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి మీరు అంటారు. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇప్పటి లీడర్లు అంటే వాళ్ళకే ఇస్తారా? మళ్ళీ కొత్తగా కూడా బయటకు వెళ్ళి ఒక మహా నాయకులు వచ్చారనుకో టికెట్ వాళ్ళకి కేటాయిస్తారా? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఇక్కడే మీరు అది చెప్పింది. వాస్తవమైన ఇప్పుడు మీ పార్టీని తీసుకునే నిర్ణయం ఎట్లా? వాస్తవమైన విషయమే. అంటే మాకు దగ్గరగా ఉండి మాకు సంబంధించిన మోరల్స్ కానీ మా సిస్టమేటిక్లో ఉన్నటువంటి అది కానీ వాళ్ళు ప్రజాదరణ వ్యక్తులు అయి ఉండి గతంలో ఏ పార్టీలో నేను ఒక విషయం కూడా మీకు చెప్పిన పార్టీలకు ఏ రకమైన ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్న నాయకుడు ఎప్పుడైనా నాయకుడే. ఆ రకమైన నాయకుడు ఎప్పుడు కూడా ఆయన మోరల్స్ కానీ మిగతా విషయాల్లో కానీ మాట తప్పుడు వేరే రకంగా చేయడు. ఒకళ్ళు చేసినా కానీ ఆ రకంగా చేసినట్టు ప్రజలు ఆదరించినట్టుంటే ఆ నాయకుడు ఎప్పుడైనా కానీ అట్లాంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంది, దగ్గర తీసుకుంటుంది, అవకాశాలు ఇస్తుంది. కానీ ఒట్టిగానే నువ్వు అక్కడికి ఇప్పటిదాకా ఆచంతనే ఉండి నువ్వు అది ఆ విషయం అయిపోయింది వేరే దగ్గరికి పోయి చేస్తానంటే మా దగ్గర రానియరు, ఈ పని చేయనియరు. అది వేరే పార్టీలో అవకాశాలు ఇస్తుండొచ్చు, వాళ్ళు లాక్కొని ఆ పార్టీని పలచన చేయడానికి ఇస్తుండొచ్చు. మా పార్టీ ఆ రకంగా చేసేది అనే కాదు. అయినా కానీ మా దాంట్లో మాకు చాలామంది ఉన్నారు ఆ రకంగానే పోటీల్లో నిలబడుతూ చేస్తారు. ఒకటి రెండు దగ్గర మాత్రం మంచి నాయకులను గుర్తించి ఆ రకమైన విషయంలో మేము కూడా చేసినాం. కాకపోతే వాళ్ళు ప్రజలకు దగ్గర ఉన్నారు కాబట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులే కాబట్టి. అది ఇంకొక విషయం అంటే ఇప్పుడు మనం పేపర్ అనాలిసిస్ కాకుండా ఇప్పుడు మీ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మీ మున్సిపల్లో ఒక కౌన్సిలర్ భారతీయ జనతా పార్టీకి మెదక్ డిస్టిక్లో ఎక్కడ లేనన్ని సీట్లు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో వచ్చినాయి. వాస్తవమే. ఆ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఒకటి బలంగా ఎందుకున్నది? నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో అంటే ఒకటి విషయం ఏంటంటే చాలా పథకాలు కూడా మేము ఏమవుతుందంటే గ్రామాల్లో కూడా ఇప్పుడు సర్పంచ్లకు నిధులు ఇవ్వడం అనేది నరేంద్ర మోడీ నుంచి వస్తున్న ఫండ్ ఎన్ఆర్జీఎస్ కానీ ఇంకా టీయూఎఫ్ఐడిసి కానీ మిగతా ఎస్డిఎఫ్ ఫండ్ కానీ కొన్ని నిధులు అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా వస్తున్నాయి. ఏది గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలో రోడ్లు తీసుకోండి ఏమైనా తీసుకోండి. కానీ ఈ విషయము గ్రామ పంచాయతీ సర్పంచ్ల దగ్గర మాత్రమే తెలుసుకుని ఆ గ్రామ ప్రజలకు తెలుస్తలేదు. కానీ మేము ఇంకా కింది స్థాయి వరకు వెళ్ళలే. పట్టణ స్థాయిలో మాత్రం మేము ముందుకే చాలా ఉన్నాం. పట్టణ స్థాయిలో మాత్రం మున్సిపాలిటీ లెవెల్లో మేము ముందుకున్నాం. అందులో మెదక్ జిల్లాలో మా నర్సాపూర్లో మాత్రం భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది, బలమైన నాయకులు ఉన్నారు, ప్రజలకు సేవ చేసేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలు కూడా ఆ రకంగా ఆదరిస్తారు. ఒక్కొక్కరు 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. నర్సాపూర్ టౌన్లో మున్సిపాలిటీలో 3 సార్లు 4 సార్లు 2 సార్లు గెలిచిన వాళ్ళు మాత్రం ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల దగ్గరుండి పనిచేయడం ఓ సిస్టమేటిక్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రజలు ఆదరిస్తారు. అక్కడ బలంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను మీ ద్వారా.